శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది నా వాగ్దానం ఏంటంటే, అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ మిమ్మను ధన్యులు అంటారు. ధన్యులు అంటే భాగ్యవంతులు. ధన్యులు అంటే ఆనందమయులు. భాగ్యులు, ధన్యులు అంటే మరి ఆనందభరితమైన మనస్సు కలిగిన వారు. ప్రియులరా, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని తక్కువగా మాట్లాడేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ధన్యులు అంటారు. ఎందుకంటే నీవు ఏమీ లేకుండా పైకి లెగిసిపోతూ వస్తుంటావు అనమాట. అంటే నీ ఇన్కమ్తో కానీ, లేకపోతే నీ బలంతో కానీ, నీకున్నటువంటి తెలివితేటలతోటి పైకి రాలేకపోయావు ఇంతవరకు. దైవాశీర్వాదాన్ని బట్టి నువ్వు అంచెలంచెలుగా పైకి వస్తావు. ఇల్లు సంపాదించుకుంటావు, నీ ఇంటికి అందరూ పిలుస్తావు, నువ్వు ఇంటికి అందరిని పిలుస్తావు, అందరూ వస్తారు. ఆ డెడికేషన్ రోజు అందరూ అంటారు, ఇంత మంచి ఇల్లు ఎలా వచ్చిందమ్మా నీకంటే దేవుడిచ్చాడట. అందరూ కూడా నేను బ్లెస్ చేస్తారు. అమ్మ, ఇంత మంచి పిల్లలు ఎలా పుట్టారమ్మా నీకు. నీ పిల్లలను చూసి అందరూ కూడా నీ బిడ్డను ఎత్తుకోవడానికి ఇష్టపడుతుంటారు. అప్పుడు నీకు ఎంత ఆనందం అవుతుంది. అమ్మ, ఈ భూమి ఎప్పుడు కొనుక్కున్నారు, ఈ కారు ఎప్పుడు కొనుక్కున్నారు, ఏంటి నీ భర్త మారు మనసు పొందాడా, నీ కుటుంబంలో నీ పిల్లలు చెడు పనులని మానేశారా? అవును, నేనును నా ఇంటి వారును యేసు ప్రభువారిని సేవించుచున్నామని చెప్తావు. ఈ ఆశీర్వాద వాగ్దానం నీకనమాట. నువ్వు నాది వాగ్దానం అంటే 7 మార్లు నువ్వు ఉన్న చోట హృదయంలో ఆమెన్ 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 అని 7 మార్లు అనండి. 1 2 3 4 5 6 7 అంతే. అన్యజనులందరూ నిన్ను ధన్యులు, అమ్మా నువ్వు ధన్యుడు. నీ భర్తనేమో నువ్వు ఎంతో గొప్పవాడివి, మంచి జ్ఞానమైన భార్య వచ్చిందయ్యా నీకంటారు. అంటే నవ్వుకుంటుంటాడు. అది ధన్యత అనమాట. ధన్యత. బాబు, దేవుడు నీకు మంచి బిడ్డనిచ్చాడు, అమ్మా నీకు మంచి భర్త దొరికాడు. అసలు ఎంత జ్ఞానమైన నీ భర్త అంటే నువ్వు నవ్వుకుంటా చూడు, అది ధన్యత. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే ఏడ్చినన్నాళ్ళు ఏడ్చావు, చాలా నేను రాంగ్ స్టెప్ వేసిన అన్నావు, నేను తప్పు చేశాను ఒప్పు చేశాను నాకు తెలియదు, కానీ నేను నీ వైపు చూస్తున్నాను, ఇక మీదట నీలో నిలిచి ఉంటాను బాబు అని తీర్మానం చేసుకుని దుఃఖంతో ప్రార్థిస్తున్నావు కదా, నన్ను బ్లెస్ చేయవా అని. దేవుడి దినాన్ని నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్యజనులందరూ నీ చుట్టూ ఉన్న వారందరూ వచ్చి నీవు ధన్యురాలువి, నీవు ధన్యుడవు అన్నీ ఇచ్చాడు. ఎంత మంచి ఉద్యోగం ఇచ్చాడమ్మా మీకు శాలరీ, మంచి శాలరీ వస్తుంది. ఎస్, అన్నీ వస్తున్నాయి. నిన్ను
చాలా హ్యాపీగా ఉన్నాను అని అందరికి చెప్తూ నీ హృదయంలో, దేవా ఇంతమంది నన్ను ఇలా పొగుడుతున్నారంటే నీవు నన్ను ఎంతగా హెచ్చించావు. అందరు ఇలాగ పొగుడుతూ ఉంటుంటేనే దావీదు పొంగిపోయి ఆ మాట రాస్తాడు. ఏ మాట అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు గొర్రెలు కాపుకునేవాడు కదా, చిన్నవాడు కదా, నీకు ఎప్పుడు కూడా ఇంట్లో కూడా శోధనే కదా, మీ బ్రదర్స్ అందరూ నిన్ను చిన్న చూపు చూశారు కదా, నువ్వేంటి ఇలాగ గొప్ప గొప్పవాడు అయిపోతున్నావు అంటే, ఎస్ ఆయన నా కాపరి, యేసయ్య నా కాపరి, యెహోవా నా కాపరి, తండ్రి నా కాపరై ఉన్నాడు, షెపర్డ్ అయి ఉన్నాడు. నాకు మంచి స్థలాల్లో మేత పెడతాడు, ఆయన పోషిస్తాడు. అలాగే గొప్ప సాక్ష్యం నువ్వు చెప్పబోతూ ఉన్నావు. ఏడవకు, సమస్యలు ఉన్నాయని దుఃఖంతో ఏడవలసిన పని లేదు. యేసుకు మనం చోటు ఇచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తాం మనం? నువ్వు ఇంకా దుఃఖపడుతున్నావు అంటే యేసు చోటు ఇవ్వలేకపోయావు. అయినా నిన్ను ప్రేమించి బాధ్యత 100% ఆయన తీసుకున్నాడు నీ దగ్గర నుంచి. అందుకనే నీ హృదయం తేలికైపోతుంది. సమస్యలు ఉన్నా సరే తేలిక అవుతుందంటే ఆయన నిన్ను బ్లెస్ చేశాడు. ఎంత మంచి బ్లెస్సింగ్స్ అంటే, అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అమ్మా, నువ్వు ఎంత మంచి ఇంట్లో పడ్డావు, వెళ్ళి తనితే బూర్లు బొట్లో పడ్డావని పెద్దలు అంటారు. మనకి ఎక్కువ ఈ సామెత వాడుతూ ఉంటుంటారు. ఎవరో తనితే బూర్లు బొట్లో పడటం కాదు, యేసయ్య నెట్టితే వచ్చి ఆశీర్వాదాలు పడ్డావంతే. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులందరి ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. గొప్ప గొప్ప సాక్ష్యము నువ్వు కలిగి ఉండబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు గత కాలం అంతా మనల్ని కాచి కాపాడి మరొక ఉన్నతమైన సమయంలోకి దేవుడు తోడుకుని వచ్చి ఉన్నాడు. మరి గర్భఫలాలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. చూడండి, 25 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. పెళ్ళైన 25 సంవత్సరాలు. ఇది ఎవరైనా నమ్మగలమా మనం అసలు? ఈ మధ్య కాలంలో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ గర్భఫలాలు పొందుకుంటున్నారు. వాళ్ళు ఎన్నో తిరిగి తిరిగి విసిగిపోయిన వారందరూ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఇస్తున్నాడు. ఆమెన్. ఈ తైలాభిషేక ప్రార్థనలో ఒక ఉన్నతమైన కృప వెల్లడవుతా ఉంది. చూడండి, సాక్ష్యం ఇందాం. భర్త కోటేష్, వీరు ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయినా తను గర్భఫలం పొందుకోలేదు. తను చాలా ప్రయత్నాలు చేసింది. 2 సార్లు ఆపరేషన్ కూడా చేయించుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేదని వారు విడిచిపెట్టేసి ఒక పాపను తెచ్చుకొని పెంచుకోవడం మొదలుపెట్టారు. తర్వాత మరిది కూతుర్ని పెంచుకుంటున్నారు. అప్పుడు వారి నాయనమ్మ ఇక్కడ తైలాభిషేకం గురించి వారికి చెప్పి, ఒకసారి రా దైవజనులతో ప్రార్థన చేయించుకో, దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని వారికి తీసుకొని వచ్చారు. మొదటైతే తను ఒక 2 నెలలు వచ్చి మానేద్దామని అనుకుని వచ్చారు. కానీ అలా దేవుడు నడిపింతో 4 నెలలు వచ్చేసరికి తను గర్భం ధరించారు. తర్వాత తనకి కుమార్తె పుట్టింది. వివాహం జరిగిన 25 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమార్తెనిచ్చాడు. తనకి కడుపులో గడ్డలు ఉండేవి. వాటి కోసం ఆపరేషన్ చేయించుకోవాలని డబ్బులు సమకూరక చాలా రోజులు ఆగిపోయారు. గత సంవత్సరం ఎండాకాలంలో వారు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చూసి చెప్పారనమాట, నువ్వు గర్భవతిగా ఉన్నావు, నీ కడుపులో గడ్డలు అలాంటివి ఏమీ లేవని వారు డాక్టర్స్ చెప్పారు. దేవుడు వివాహం జరిగిన 25 సంవత్సరాలకి గర్భఫలాన్ని, కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. కడుపులో గడ్డలున్నాయి. ఎన్ని సంవత్సరాలకి? 25 సంవత్సరాలు. ఆ గడ్డని ఒక బిడ్డగా మార్చాడు ఆయన. ఆమేన్. నీటి బుడగలు ఉన్నాయన్నారు ఒకళ్ళు. ఆ బుడగల్లో ఒక బుడగని ఒక బుడ్డోడుగా మార్చాడు. చీకటిని ఉదయముగా మారుస్తాడు, రోగాన్ని ఆరోగ్యముగా మారుస్తాడు, పేదరికాన్ని ఐశ్వర్యముగా మారుస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు యేసు దేవుడు. హల్లెలూయా. మీకు ఎవరికైనా వయసు ఎక్కువైనా కానీ పిల్లలు కావాలంటే కోరుకోండి, అడగండి, దేవుడిని ఇస్తాడు అంతే. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికమైన కార్యము చేస్తాడు.
మీరందరికీ తెలియపరచండి. ఎవరికి పిల్లలు లేకపోయినా ఒక వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు వస్తున్నాడు. ఆ దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించుతున్నాడు. అనేకమైన కార్యాలు జరుగుతున్నాయని చెప్పండి. అద్భుతాలు చేసేవా దేవుడు యేసు దేవుడని తెలుసుకుంటే చాలు, యేసు దేవుడని ఒప్పుకుంటే చాలు, నీవు రక్షించబడతావు. నీ నోటితో యేసు ప్రభువని ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు. ఆమేన్. యేసయ్య ఎంత గొప్ప ప్రేమైన వాడు. మరొక సాక్ష్యం చెప్తున్నాను చూడండి. 23 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. ఈ సాక్ష్యం ఉందా? వీరు నెల్లూరు నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకంలోకి వచ్చారు. వీరికి వివాహం జరిగి 23 సంవత్సరాలు అయింది. అయినా తను గర్భఫలం పొందుకోలేదు. గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నాయని చెప్తే చాలా హాస్పిటల్స్కి తిరిగారు, ఎన్నో మందులై వాడారు, చాలా దగ్గరికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకుని ఎన్ని చేసినా కూడా తనకి ఆ గర్భఫలం అనేది పొందుకోలేకపోయింది. చెన్నై వెళ్ళమని చెప్పారు కానీ తను వెళ్ళకుండా ఆగిపోయింది. 23 సంవత్సరాలు అవుతుందని, అప్పుడు నెల్లూరులో తైలాభిషేకం ఆరాధన జరుగుతుందని వారు తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత దైవజనులకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అడిగినప్పుడు తను చెప్పింది, ఇలా 23 సంవత్సరాలు అయిందా గర్భఫలం గురించి వచ్చామని అడిగితే, నీకు పాప కావాలా బాబు కావాలా అని అడిగారు దైవజనులు. అడిగితే నాకు పాపే కావాలంటే, సరే అయితే నువ్వు పాపను ఎత్తుకొని మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి తైలాభిషేకానికి వస్తావు, అప్పుడు పాపకి నేనే పేరు పెడతానని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. వివాహం జరిగిన 23 సంవత్సరాలకి తను తైలాభిషేకానికి వస్తుండగా 5వ నెలలో తను గర్భం ధరించింది, కన్సీవ్ అయింది. దేవుడు దైవజనుల నోట పలికిన వాగ్దానం మేరకు తనకు కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 23 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. దైవజనులు చెప్పిన విధముగా కుమార్తె వారికి పుట్టింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీకేం కావాలో అడగండి, అంతే, ఫ్రీ, డబ్బులు ఏం కట్టడం అవసరం లేదు. మీకేం కావాలైనా, ఎందుకంటే ఇది తైలాభిషేక ప్రార్థన దేవుడు ఏర్పాటు చేసిన అభిషేక ప్రార్థన. ఆమెన్, ఆమెన్. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించి నన్ను నడిపించినావా, నన్ను గమనించి యేసయ్యా 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 పాడదాం ఇంకా స్వరం. యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, నిన్నే నిన్నే. బయట ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు వాడండి. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు చక్కని గర్భఫలాలు ఇస్తూ ఉన్నాడు. ఆమెన్. మీకు ఏ బిడ్డ కావాలో కూడా అడగండి. ఆమెను ఏమన్నానంటే, ఎవరు కావాలి, ఏ పెండ్లైన 23 సంవత్సరాలకి ఏం కావాలి కోరుకో అంటే ఆడబిడ్డ కావాలంది. సరే, ప్రార్థన చేసి దీవెన ప్రకటిస్తే అభిషేకం ఏం చేస్తుంటే మన శిరస్సు మీద దేవుని మహిమను అనుగ్రహిస్తుంది అనమాట. ఆమేన్.
దేవుని వాగ్దానం ద్వారా దేవుడు నా తండ్రికి ఇవ్వటం ద్వారా ఈ వారము వచ్చింది. అందుకనే దేవుని దర్శనం పొందుకున్నాను కనుకనే ప్రార్థిస్తున్నాను. మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన చేయటం నా పని, క్రియ జరిగించటం దేవుని పని. మీ పని ఏంటంటే విశ్వసించటం మీ పని. ఇక్కడ ఏమన్నీ జరగాలి? విశ్వసించటం మీ పని, చేతులుంచి ప్రార్థించటం నా పని, క్రియ జరిగించటం దేవుని పని. ఆమెన్. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, 3 ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లడు కావాలని ప్రార్థన చేయమని వచ్చి బాబు పుట్టాలని వచ్చింది. దేవుడు అద్భుతమైన కుమారుడిని ఇచ్చాడు. చూద్దామా సాక్ష్యం? సాక్ష్యం ఏంటంటే, నాకు 3 అమ్మాయిలు, అబ్బాయి కావాలని అయ్యగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా. అబ్బాయి పుట్టిండు. మా ఊరు బొట్లగుండూరు. నా పేరు స్వరూప. కానీ మా అమ్మకు మేము 4 ఆడపిల్లోళ్ళము. అందరు ఆడపిల్లోళ్ళని ఎగతాళి చేస్తుంది నన్ను. అందరూ చిన్న చూపు కూడా చూస్తుండ్రు. కానీ దేవా, నాకు ఒక కుమారుడు కావాలని ప్రార్థన చేయించుకున్న అన్నయ్య అయ్యగారికి వచ్చింది. అప్పుడు నాకు 3వ నెల. ఇప్పుడు నాకు అబ్బాయి పుట్టిండు. అయ్యా, నాకు అబ్బాయి కానీ పుడితే నీ కానుకేస్తాను అయినా అనుకున్నా. నాకు అట్లాగే దేవునికి స్తోత్రంలాగా నాకు అబ్బాయి పుట్టిండు. దేవునికి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కొందరు ఆడపిల్లలు ఎగతాళి చేస్తుంటారు. ఎగతాళి చేసేవారు కూడా ఆడపిల్లలు ఇవ్వలేరు. అంటే అయ్యో ఆడపిల్ల పుట్టిండా. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్తే అలా అంటున్నారు, పాస్టర్ గారు బంగిని పెళ్ళి మామిడి పండు లాంటోడు పుట్టాడట. ఏ మామిడి పండు? నేనన్నాను బంగిని పెళ్ళమ్మా, బాగానే పేరు పెట్టు, మరి ఆడపిల్ల ఏంటన్నా పులపుసి ఇచ్చాడు. ఇలాగ మనం అలాగా అనటం కరెక్ట్ కాదు. దేవుడికి స్తోత్రం. ఇసాకయ్య గారికి వందనాలు. మాది ఇట్ల జిల్లా బల్లికొర మండలం వైదిన గ్రామం. మా చిన్న సాక్ష్యం చెప్తున్నాం. మా సాక్ష్యం ఏంటంటే, నా భర్త గారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మేము నర్సాపేట, గుంటూరు ఎన్నో హాస్పిటల్ తిరిగినా కాడ కాలు తీసేయాలన్నారు. కాలు తీసేయాలన్నప్పుడు అయ్యగారు ఇసాక అయ్యగారి కాడికి వచ్చి అప్పటికి 2-3 నెలలు వచ్చాను. అయ్యగారు ఏ మాట చెబితే అది నెరవేరుతుందని చెప్పన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని అయ్యగారి చేత, అయ్యగారు క్యాన్సర్ వచ్చింది అయ్యగారు అని చెప్పినప్పుడు, క్యాన్సర్ లేదు పో అని అన్నారు. ప్రతి ఒక్క రిపోర్ట్లో కూడా క్యాన్సర్ కాలు తీసేయాలమ్మా అని రిపోర్ట్లు ఎక్కడైనా ఇసిరేసారు. ఇసిరేసిన తర్వాత బాధపడుతున్నాం, ఏడుచుకుంటున్నప్పుడు ఇసాక అయ్యగారు రక్తం తీసుకొని, ఏసు రక్తం తీసుకొని తైలాభిషేకం రాసుకొని 7 సిలువు గుర్తులు వేసుకోమన్నప్పుడు 7 సిలువు గుర్తులు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్కి పోయినాక రిపోర్టు నార్మల్ రిపోర్ట్ వచ్చి, అమ్మ క్యాన్సర్ తగ్గిపోయిద్ది పో, కాలు తీయాల్సిన పని లేదు, ఆరోగ్యం ద్వారాగా నేను తైలాభిషేకంతో 7 గుర్తులు వేసుకొని 7 సిలువు గుర్తులు వేసుకున్నాము. నా భర్త గారికి ఆరోగ్యం వచ్చింది. దేవుడు దీవించినాక నా మనవరాలకి గర్భిణీ వచ్చి 3 నెలలకి గర్భిణీ పోయిన తర్వాత మళ్ళీ ఏడ్చుకొని నేను ఇసాక అయ్య గారికి అడిగి వచ్చి మళ్ళీ నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుంటే గర్భిణీ వచ్చింది. తర్వాత కుమారుడు కావాలయ్యా అని చెప్పి అయ్యగారికి నేను ఎంతో మొరపెట్టుకున్నాక కుమారుడు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగా. మీరు అందరి దగ్గర ప్రార్థన తైలం పెట్టుకోండి. అనారోగ్యం ఉన్న చోట 7 సిలువలు వేయండి. యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయనే ముట్టి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. చాలామందికి ఈ మధ్య చెస్ట్లో కంతుల కింద వస్తూ ఉన్నాయి. చాలామంది ఏడుస్తున్నారు. దైవజనుడు ఇలాగుంది, శరీరంలో అనేక ప్లేసెస్లో క్యాన్సర్ గడ్డలాగా వస్తున్నాయి. చాలామంది బెంగ పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. భర్తకి చెప్పలేక ఏడ్చే వాళ్ళు ఉన్నారు, తల్లికి చెప్పలేక, కుటుంబంలో ఎవరికి చెప్పలేక తనలో తాను ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. మనందరికి ఒక శుభవార్త ఏంటంటే, స్వస్థపరిచే యేసు మన పక్షముగా ఉన్నాడు. ఆయన మనల్ని బాగు చేస్తాడు. ప్రార్థన తైలము, అది యేసు రక్తముగా దేవుడు దానిని జీవముగా మార్చుచున్నాడు. ఆమేన్. తర్వాత ప్రార్థనకు వచ్చినప్పుడు తైలమును నేను ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని మహిమగా అది మారుతుంది. అది మీ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తుండగా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది.
ఒక శక్తి మీ శిరస్సు నుండి శరీరంలోకి దిగి పాదముల మట్టుకు దిగుతుంది. అది అహరోను గడ్డం మీదుగా కారిన పరిమళ తైలమని అక్కడ మనకి కీర్తన 133 అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి చూడండి ఆ మాట ఒకసారి. కీర్తన 133 అధ్యాయంలో చాలా అద్భుతమైన, అంటే తైలాభిషేక ప్రార్థనలు మీరందరూ ఈ క్రమాన్ని పాటిస్తేనే ఇది మీకు జరుగుతుంది. 133 కీర్తనలో నేను చదువుతున్నాను చూడండి. అది తల మీద పోయాడు. కీర్తన 133 అధ్యాయం 2వ వచనం, సామ్స్ 133 verse 2. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. చాలామందికి దీని అర్థం తెలియక వెళ్ళిపోవాలి, లేదా పాస్టర్ గారు చెయ్యట్టుకుని లాగేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. మీరు బాగా గమనించండి, ఇక్కడికి లైన్లో వచ్చినప్పుడు వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడైనా ఒక పిలుపు, ఒక దర్శనంతో వచ్చిన వాడు దేవుడు ఆడుకుంటున్నాడని గ్రహించి మీరు ఇక్కడ తైలాభిషేకం వచ్చినప్పుడు మీరు ఏం కావాలనుకుని వచ్చారో మీరు తల వంచినప్పుడు యేసు నామంలో మీరు ఆ కోరికను అడగండి. దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి నేను మీ మీద శిరస్సు మీద హస్త నిక్షేపణలు జరుగుతున్నప్పుడు ఆ పవర్ ఏం చేస్తుందంటే తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము. తైలాభిషేకంలో దైవజనుడి హస్తము నిన్ను తాకినప్పుడు ఆ పవర్ శిరస్సు నుండి పాదం వరకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ శక్తి మహిమ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఎక్కడ ఏది డ్యామేజ్ ఉందో అదంతటిని హీల్ చేస్తాడు ఆయన. యేసునామములో స్వస్థత కలుగుతుంది. చివరికి పాదమున మట్టుకు దిగజారినప్పుడు నీ నడక, నీ బ్రతుకు పరిమళ సువాసనగా మారుతుంది. ఆమేన్. కనుక మీరెవ్వరూ కూడా తొందరపడద్దు. తైలాభిషేక ప్రార్థనలో నడుస్తున్నప్పుడు అందరూ ఒక క్రమముగా వచ్చి ఏమీ మాట్లాడకూడదు. అలా తల వంచి ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఇంకా బలమైన సాక్ష్యాలు ఈ నెల మీరు చెప్తారు. ఆత్మ తోడుండును గాక. మీకు ఎవరికి ఏ జబ్బు వచ్చినా భయపడకండి, ఎందుకంటే దేవుడు మన దగ్గర ఉన్నాడు. యేసయ్య ప్రార్థన చేసే దైవజనుడు నేనున్నాను మీకు దగ్గరగా, మీరేమీ భయపడకండి. కొంతమందికి రోగమని అనుమానంతో ముందు సూసైడ్ చేసేసుకుంటారు. అమ్మో నాకు ఈ రోగంతో నేను చనిపోతే అందరూ ఎదుట సిగ్గుపడిపోవాలేమో. నువ్వు భయపడవద్దు, యేసు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి, బాబు ఈరోజు నాతో మాట్లాడావు, నిజమైన వాడువు నీవు, నీ కార్యములు అతి గంభీరములు బాబు. ఈ సంవత్సరము భూమి పండుతుంది, దానంతటదే పండుతుంది, దానంతటది పండుతుంది. నువ్వు భుజిస్తావు, మీరందరూ భుజిస్తారు. అంటే మీకు అన్న వస్త్రానికి లోటు ఉండదు, పనికి లోటు ఉండదు, ఉద్యోగాలు ఉంటాయి. ఈ సంవత్సరం దేవుడు మీకు దీవెన ప్రకటిస్తున్నాడు. ఒక సేవకుడిగా వాగ్దానాన్ని ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాను. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి ఆ ఆశీర్వాదం నా చేతికి రావాలని అడగండి. దేవా నేను చేతులు ఎత్తుతున్నానయ్యా, నా చేతులను ఆశీర్వదించే యేసు నామమా, యేసయ్యా నా చేయి పట్టుకో, నన్ను దీవించు, ఆశీర్వదించు. ఇదిగో నీ దాసుడు ద్వారా మాట్లాడావు, అది నా కుమార్తె జీవితంలో జరగాలి, అది నా కుమారుడి జీవితంలో జరగాలి, అది నా భర్త జీవితంలో జరగాలి, అది నా యొక్క ఇంటిలో జరగాలి, అది నా భూమిలో జరగాలి, అది నా పొలంలో జరగాలి, అది నా ఆఫీసులో జరగాలి, అది నా కంపెనీలో జరగాలి, అది నా గ్రామంలో జరగాలి, అది నా పట్టణంలో జరగాలి. చేయండి ప్రార్థన. 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలవండి. ఏం కావాలో, ఎవరికి కావాలో, ఎలా ఉండాలో అడగండి. యేసు నామములో అడిగి పొందుకో. పాపాలు చేసేవా? పాపం చేసేనయ్యా
నన్ను క్షమించు బాబు అన్నాడు. నా పాపాన్ని క్షమించేసయ్యా అన్నాడు. నా దోషాన్ని క్షమించు, పాపాన్ని క్షమించువాడు నీవు, కీడు తొలగించువాడు నీవే. అందరూ ప్రార్థన చేయండి. దేవాని సన్నిధి, దేవాని కాపుదల దయచే, నన్ను రెండంతలుగా ఆశీర్వదించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నీవు నాకు అధికారిగా ఉండాలి, నీవు నాకు యజమానిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడే కళ్ళు మూసుకుని ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆల్రెడీ ఆశీర్వాదాన్ని ప్రకటించాడు. గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.